మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే బనానా చిప్స్. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు బనానా చిప్స్. అవునండి. సో జనరల్ గా బనానా చిప్స్ అంటే మనం ఎక్కువ బయటే కొనుక్కుంటూ ఉంటాం కదా రాజ్ గారు. అవునండి. సో అంటే బనానా చిప్స్ లో కూడా మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ సౌత్ ఇండియన్ కేరళ బనానా చిప్స్ చాలా ఫేమస్ కదా. అవును. అవేంటంటే మనకు ఆ బనానా వెరైటీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అది అందుబాటులో ఉన్నప్పుడు మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును. సో మామూలు కూర అరటికాయలతో చేసుకుంటే మామూలు చిప్స్ లా వస్తాయి. సో ఈ కేరళ అరటికాయలు ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. ఓకే అండి, మరి బనానా చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బనానా చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కేరళ అరటికాయలు 2, రాతి ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు ప్రాసెస్? ఓకే అండి. సో చాలా సింపుల్ గా ఉంటుంది. సో డీప్ ఫ్రై ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టుకుందాం. సో జస్ట్ మనం అవన్నీ వేయించుకోవటం అంతేనా? ఎస్ అండి. సో ఇక్కడ మనకు అరటికాయలు దీనికి సో కేరళ అరటికాయలు మనకు దొరుకుతాయండి బజార్లో. సో కొంచెం పొడవుగా కొంచెం లావుగా ఉంటాయండి. ఓకే, ఫస్ట్ ముందు దీన్ని తొక్క తీసేసుకోవాలి. లోపల కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను చూపిస్తాను. సో లైట్ ఈ ఎల్లోయిష్ కలర్లో ఉంటుందండి లోపల. అంటే మనకు జనరల్గా మార్కెట్స్లో దొరుకుతాయా? దొరుకుతాయండి మనకు. సీజనల్గా అట్లా ఏమైనా ఉంటుందా? లేదు, మామూలుగా దొరుకుతాయి. అంటే వీటితో కూరలు అవి కూడా చేస్తారా? లేదు, ఇది చిప్స్ వెరైటీ అండి ఇది. సో చిప్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇవి కొనుక్కుంటారు. ఎస్ అండి. అంటే మామూలు కూర అరటికాయలతో కూడా చేసుకోవచ్చు. సో ఈ అరటికాయలతో చేసుకునే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలాగే నేచురల్గా మనకు ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుంది కదండి కేరళ చిప్స్. సో అది దానంతట అదే వచ్చేస్తుంది. ఏమి యాడ్ చేయకుండా. ఓకే. సో చాలా మంది అనుకుంటారు పసుపు అది నీళ్లు కానీ ఏమన్నా చల్లుకుంటారేమో అని. సో దీంతో నేచురల్ గా కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. సో వీటిని సన్న సన్న చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి. ఓకే రాజు గారు. సో యాక్చువల్గా బనానా చిప్స్ కూడా డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. అంటే మనకి నార్మల్ చిప్స్ కొంచెం లైట్గా అదొక డిఫరెంట్ క్రంచీనెస్ ఉంటుంది, ఇదేమో కొద్దిగా సాఫ్ట్గా క్రంచీగా ఉన్నట్టు ఉంటాయి. ఎస్ అండి. సో మీడియం థిక్నెస్లో ఉండాలండి. మరి పల్చగా చేసుకోకూడదు? మరి పల్చగా చేసుకోవచ్చు, మరి మందంగా కూడా ఉండకూడదు. ఓకే ఓకే. సో రెండోది కూడా కట్ చేసి ఒకేసారి అన్ని వేసేసుకున్నాం. అప్పుడు ఈవెన్గా మనకు ఫ్రై అవుతాయి. ఓకే. సో ఆయిల్ ఎలా రాజు గారు? అంటే కొంచెం బాగా హీట్ అవ్వాలా లేకపోతే? బాగా హీట్గానే ఉండాలి. సో కలర్ బాగుంది కదండి ఇది. లైట్గా. సో నేను కూడా కాకుండా ఆరెంజ్ కాకుండా మధ్యలో ఉంది. ఆ కలర్స్ అంటే ఆ చిప్స్కి ఏమన్నా అంటే పసుపు యాడ్ చేస్తారేమో అని అనుకున్నాను, కాదా? సో వేసేప్పుడు కూడా కొంచెం విడివిడిగా చేసుకొని వేసుకోవాలండి. సో అలా మనం అత్తుకొని ఉన్నవి వేసేస్తే అది లోపల కూడా అలాగే స్టిక్ అయ్యి అలాగే ఉంటుంది, విడిపోదు. ఓకే ఓకే ఓకే. సో దీనికి మనం మామూలు ఉప్పు కాకుండా ఎందుకు ఈ రాళ్ళు ఉప్పు వాడుకుంటున్నాము? సో ఈ గల్లుప్పులో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. సో వీటికి ఆ టేస్ట్ బాగుంటుంది. సో అది కూడా మనం దీంట్లోనే ఆయిల్లో ఉండగానే మనం ఉప్పు అనేది యాడ్ చేస్తాం. సో ఉప్పును కొంచెం ఒక బౌల్లో మిక్స్ చేసి సో ఎండింగ్లో మనం నూనెలో ఉండగానే యాడ్ చేసుకుంటాం. సో ఆ వాటర్ అనేది కొంచెం వేసేసి కాసేపు ఉంచేస్తే చిప్స్ మొత్తానికి పట్టేస్తుంది. ఓకే ఓకే. నూనెలో వాటర్ వేస్తాం పర్లేదా? చూడండి, ఏం పర్లేదండి. సో ఇప్పుడు ఇవి వేగితే మనము తర్వాత అది సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వేగాయా రాజు గారు? ఇంకొద్దిగా కావాలండి, మంచిగా క్రంచిగా కావాలి కదా. అవును. సో ఈలోపు మనం వాటర్ కూడా కలిపేసి రెడీ పెట్టేసుకుందాం. ఓకే. సో ఒక బౌల్లో ఇది కొంచెం ఎల్లో కలర్ టర్న్ అవుతుంది యాక్చువల్గా. ఎస్ అండి. సో కొద్దిగా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ ఇస్తారు. సో రాళ్ళుప్పు లేదా గల్లుప్పు అంటారు ఇది. సో దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకుని ఇది కొంచెం మనం కరిగించుకోవాలి. ఓకే. సో మనం ఇంట్లో వాడే ఆ టేబుల్ సాల్ట్కి దీనికి కొంచెం ఆ పులుపు దాంట్లో ఉప్పు దాంట్లో కొంచెం
తేడా అనేది కంపల్సరీగా తెలుస్తూ ఉంటుంది. చాలా మంది కూడా అంటే ఊళ్ళలో ఇదే ఎక్కువగా వాడుతూ ఉంటారు, సో వాళ్ళకి ఇదే అలవాటు ఉంటుంది. సో ఇది కరిగించేసి కాసేపు పక్కన పెట్టేసిద్దాం. సో ఇంకొంచెం ఇది టైం తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చు, ఇంకొంచెం క్రంచీగా రావాలి మనకు. సో ఈలోపు కార్వింగ్ చూసేసుకుందాం. ఓకే రాజు గారు. యాపిల్తో చేస్తున్నాను. సో ఒక ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. ఓకే. సో ఇవి మనము అంటే ఇప్పుడు ఒక 2-3 వాయిలు వేసుకుంటే ఇప్పుడు ఉప్పు నీళ్ళు అనేది అట్లా 2-3 టైమ్స్ వేసుకోవాలా, లేకపోతే ఒకసారి వేసిన సరిపోద్దా? వాయికి మనం కంపల్సరీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఓవర్ సాల్టీగా అయిపోవా? ఏం కాదు. సో ఆ పైనుంచి వేసింది ఆ వాటర్ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేస్తుందండి. సో ఆయిల్కి ఏం పట్టుకోదు. అవునా? ఓకే. సో ఇక్కడ కటర్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఈ చిప్స్ ఎలా చేస్తారని వచ్చిన డౌట్ ఉండేది. ఇంతే, చాలా సింపుల్. అయితే చాలా సింపుల్. ఈ అరటికాయలు దొరకటమే మనకి ఇది మెయిన్ గా కావాలి. అది దొరికితే మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని మనం తినే అరటి పళ్ళు బాగా కొద్దిగా పచ్చిగా ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి వాటితో ఇట్లా ట్రై చేస్తే అంటే బాగుంటుందా? అది బాగానే ఉంటుంది. అంటే చిప్స్ మనకు బాగానే వస్తాయి, కూర అరటికాయలతో కూడా చేసుకోవచ్చు. బట్ వీటికి వచ్చే టేస్ట్ వాటికి రాదండి. అంటే ఈ కేరళ స్పెషల్ కాబట్టి ఈ టేస్ట్ మనకి వాటికి రాదు. కాకపోతే టేస్ట్ వైజ్ గా అది కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఓకే ఇంకో రోజు చేస్తున్నాను. ఓకే. సో సైజుని బట్టి ఇంకా ఒక 2 రోస్ మనం చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకు చిన్నగా ఉంది కాబట్టి సో 3 చేస్తున్నాను, సరిపోతుంది. సో గ్రూవర్తో కొంచెం లైనింగ్ ఇస్తున్నాను. సో ఇట్లాంటివి కొంచెం వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయేమో కదా. ఎస్. అంటే ఎక్కువ టైం అంటే రోజు ఉండదు, ఒక రోజు వరకే ఉంటుంది. ఎక్కువ టైం ఉంటుంది. సో వాటర్లో ఏంటంటే కొంచెం మనం ఒక నిమ్మరసం కొద్దిగా పిండేసుకుంటే ఇంకా ఫ్రెష్. సో పైన కొంచెం కోటింగ్ లా కూడా వస్తుంది, తొందరగా మనకు నల్లబడకుండా. ఓకే. ఓకే. సో ఇలా రెడీగా వచ్చేస్తుంది. సో మనకి ఇవి కూడా అయిపోవచ్చాయి. పెట్టేనా? పెట్టేసి. సో చాలా బాగుంది రాజు గారు. సో ప్లెయిన్ గా ఉంచుకున్నా బాగుంటుంది, ఇలా గ్రూవర్ తో డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది కదా. నైస్. ఓకే. సో ఇది ఎండింగ్ వచ్చేసిందండి. ఇప్పుడు నీళ్ళు వేస్తారా? ఎస్. కొంచెం దూరంగా ఉంటాను. ఏమవ్వట్లేదేంటి? కొంచెం లైట్ గా నురగల్లా వస్తుంది. అంతేనా? అంతే. అంటే జనరల్ గా బాగా వేడి నూనెలో వాటర్ పడితే ఇట్లా ఇదవుద్ది కదా రాజు గారు. సో దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కదండి, కాబట్టి అది తగ్గుతుంది. సౌండ్ ఏదో సముద్రంలో అవి అలలు వచ్చినట్టు వస్తుంది. సముద్రం ఉప్పు కదా. ఓకేనా? ఓకే. సో కొంచెం అలా వదిలేసేద్దాం. సో ఆ పై మొత్తం కూడా అలా స్ప్రెడ్ అవుతుంది, చిప్స్ కి పట్టేస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. వేసాక ఇలా కలపాలి, పై కింద కలుపుతూ ఉంటే మనకు అన్ని వైపులా బాగా పట్టేస్తుంది. సో తీసేసుకున్నాం. ముందుగా ఒక ప్లేట్లోకి తీసేసి ఆ తర్వాత మెయిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ అది ఉంటే ఇది వెళ్ళిపోతుంది. ఓకే. సో కొంచెం ఆరితే మనకి అది బాగా ఇలా అయిపోతాయేమో కదా. ఎస్ అండి. సో మంచి క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి. ఓకే. సో ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. బాగా వచ్చాయి కదా కలర్. ఎస్. సో
సో అయితే మనం తినే ఆ బనానా చిప్స్ కి కూడా న్యాచురల్ కలర్ అనమాట. న్యాచురల్ కలర్. అలా చల్లబడుతూ ఉంటే మంచి ఆ క్రంచినెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, బనానా చిప్స్ రెడీ. ఇదేదో స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ లో ఉంది. Yes. చూసారు కదండి, చక్కగా బనానా చిప్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా చిప్స్ తయారు చేసే విధానం: అరటికాయలు చక్రాల్లాగా తరిగి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో రాళ్లుప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో వేసి అరటికాయ ముక్కలను మరి కాస్త వేయించాలి. అంతే, బనానా చిప్స్ రెడీ.